सहस्राक्षसहस्रपादे तपोमिं विश्वतो विश्वा अत्यतिष्ठशार्दूलं. శ్రోతలలో పెద్దలున్నట్టయితే వాళ్ళు ఒక ప్రశ్న వేస్తారు, ఏమయ్యా వేదంలో చదవాలి, స్వరస్థానాలుంటాయి తెలియదా? నిజమే, వేదములో స్వరస్థానాలుంటాయి. స్వరస్థానాలు మార్చి చదవకూడదు, తప్పులు చదవకూడదు. ఇది ఎప్పుడు? ఆరాధన చేసేటప్పుడు, హోమములు చేసేటప్పుడు, ఒక నియమాన్ని చెప్పుకునేటప్పుడు. మనము ఈ విశేషాలని ఆధునిక పద్ధతి లోపల, అంటే ఈ తరం వాళ్ళకు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం కనుక దాన్ని సంస్కృత శ్లోకాల్లా కూడా చదువుకోవచ్చును అంటూ మనకొక వెసులుబాటు కల్పించారు. ఆ పద్ధతి లోపల స్వరస్థానముల జోలికి వెళ్లకుండా మనం చెప్పుకుంటున్నాం. ఇది ఋగ్వేదానికి శాంతి మంత్రము. తప్శన్యోర్ ఆవృణీమహే. ముందుగా స్థూలమైన అర్థం చెప్పుకుందాం, విశేషార్థం మధ్య మధ్యలో చెప్పుకుంటూ వెళదాం. ఆవృణీమహే, మేము చక్కగా ఆరాధన చేస్తున్నాం, ఆహ్వానం చేస్తున్నాం. ఈ ఆహ్వానం చేసేటప్పుడు వచ్చిన ఆ దేవత మమ్మల్ని సక్రమంగా ఆవరించి ఉండి మాకు రక్షణ కలిగించాలి. వచ్చేసి అక్కడెక్కడో కూర్చోవడం కాదు, తన దృష్టితోటి, తన మనస్సుతోటి, తన శక్తులతోటి మన్ని కాపాడాలి. ఆవృణీమహే. ఎవరినయ్యా? తత్శబ్దవాచ్యుడైన పరమాత్మని మేము ఆరాధన చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాము. ఎవరైనా యహ శం, ఎవరైతే మనకి మంగళాన్ని కలిగిస్తాడో, శుభాన్ని కలిగిస్తాడో ఆ మహానుభావుడికి తప్శన్యోరావృణీమహే. అంటే మేము ఎవరినైతే ఆరాధన చేస్తున్నామో ఆరాధన చేసే మహానుభావుడు మాకు రక్షణ కలిగించాలి, శుభాన్ని కలిగించాలి ఆయన్ని. ఇది బాగుందయ్యా. దేనికిట? గాతుం యజ్ఞాయ గాతుం, యజ్ఞము కోసం గానం చేస్తున్నాం. యజ్ఞం చేయడం అంటే అర్థం ఏమిటి? ప్రార్థన చేయడము, పూజ చేయడము. యజ పూజాయామం ధాతు. మన ఇంటికి వచ్చిన వాళ్ళని, వచ్చారా, కూర్చోండి, మంచినీళ్ళు కావాలా, ఏమైనా కాఫీ తాగుతారా, ఏమిటి విశేషం, పలకరిస్తామే మర్యాదగా. ఇది పూజ అంటే గౌరవించడం. అంచేత గాతుం యజ్ఞపతయే, మేము యజ్ఞపతి గురించి మేము గానం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. యజ్ఞ ప్రక్రియ ఉంది, యజ్ఞాన్ని గౌరవిస్తున్నాం. యజ్ఞపతి అంటే యజ్ఞాన్ని నిర్వహించేవాడు, ఆ నిర్వాహకునికి, అతనికి కూడా. అంటే మామూలు మాటలో ఎలాగనమాట, ఒక వ్యవస్థని గౌరవిస్తూ ఆ వ్యవస్థని ఆదరించడానికి సిద్ధపడుతున్నాం. ఆ వ్యవస్థకి నిర్వాహకుడు ఉంటారే ఆయన్ని కూడా గౌరవిస్తున్నాం, అలాగా ఆహ్వానించుకుంటున్నాం. దైవీ స్వస్తిరస్తునః, దైవీ స్వస్తి అస్తు. దేవతల అనుగ్రహం ఏదుందో అది మాకు కలగాలి, మాకు మేలు కలిగించాలి. అంటే మేం భగవంతుణ్ణి ఆరాధన చేస్తున్నాం. భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ, ఆహ్వానం చేస్తూ, భగవంతుణ్ణి ప్రార్థించడానికి తగిన యజ్ఞ స్వరూపాన్ని, ఆ యజ్ఞాన్ని కూడా ఆహ్వానం చేస్తున్నాం. ఆ యజ్ఞస్వరూపుడైన భగవంతుణ్ణి, నిర్వాహకుణ్ణి కూడా ఆహ్వానించుకుంటున్నాం. ఈ భగవంతునితో పాటు ఇతర దైవీ శక్తులు కూడా మాకు క్షేమం కలగాలి అని ఆశాసన చేస్తున్నాం. స్వస్తి మానుషేభ్య. మరి యజ్ఞం చేస్తున్నాం, ఈ పూజ చేస్తున్నాం, ఈ కార్యక్రమం చేస్తున్నాం కదా, చుట్టుపక్కల మానవులంతా ఉన్నారు, మాలాంటి నవజాతి మానవజాతి అంతా ఉంది కదా, వీళ్ళకు కూడా క్షేమం కలగాలి. స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జిగాతు భేషజం. ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఓషధులు కానీ, లతలు కానీ, వీరుధములు కానీ, మొక్కలు కానీ, చెట్లు కానీ ఊర్ధ్వంగా ఎదగాలి ఈ పూజ వల్ల. ఊర్ధ్వం జిగాతు భేషజం శంన అస్తు ద్విపదే. మా దగ్గర ఉన్న 2 పాదములు కలిగిన జీవులు ఏవైతే ఉన్నాయో, అంటే ద్విపదే 2 పాదములు కలిగిన జీవులంటే మానవులు అయ్యారు. మానవులే కాదు, కోతులు కూడా 2 పాదములు కలిగినవే, వాడు 2 కాళ్ళతో నడుస్తాయి కదా అవి, అలాంటివి. అలా బాబి అంతే కదా, పక్షులు ఇవన్నీ కూడా. శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే 4 పాదములు కలిగినవి.
అయితే వేరే జీవులు ఉన్నాయండి, వాడికి 1000 కాళ్ళు ఉంటాయిట, మరి వాడి సంగతి ఏమిటి? అవన్నీ కూడా దీంట్లో కలుస్తున్నాయి. అంటే ఈ శాంతి మంత్రం ఏం చెప్తోంది? మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం, పూజ చేస్తున్నాము, ఇది చెయ్యడానికి ముందు మా సంకల్పం సక్రమంగా ఉండాలి. ఆ సంకల్పం సక్రమంగా ఉన్నట్టయితే ఈ కార్యక్రమాన్ని మేము శ్రద్ధగా చేస్తాం. శ్రద్ధగా చేయడానికి నిర్వాహకుడు పరమాత్మ ఉన్నాడు కదా, ఆయన్ని ఆహ్వానం చేస్తున్నాం. పరమాత్మతో పాటు అనుబంధ దేవతలను ఆహ్వానం చేస్తున్నాం. ఈ దేవతా స్వరూపాలన్నీ మా కంటికి కనిపించే పంచభూతముల రూపంలో ఉంటాయి, వాటిని ఆహ్వానం చేస్తున్నాం. ఈ పంచభూతముల తత్వంతో ఏర్పడిన జంతుజాలమంతా ఉంది, ఆ జంతుజాలాన్ని ఆహ్వానం చేస్తున్నాం. అంటే ఒక్క శాంతి మంత్రం లోపల ఎంతటి గొప్ప భావన ఉందో చూడండి. భారతీయ సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం ఇది. అంటే వసుధైక కుటుంబకం, ప్రపంచమంతా ఒక కుటుంబము, సకల జీవరాశులు మనలాంటివే, ఈ మాట చెప్పుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో నదులు కూడా ప్రాణం ఉన్నవే, నదులు కూడా జీవించే హక్కు ఉంది. ఎవడో ఎక్కడో పార్లమెంట్లో అంటే తప్ప మనకి తెలియదా? సరస్సులని, నదులని, కాలువలని మనం పాడు చేసుకుంటూ వాళ్ళెవళ్ళో కూర్చుని చెప్తే ఒప్పుకోవాలా? వాటన్నిటికీ ప్రాణం ఉందని ఏనాడో వేదాలలో చెప్పారు. నదులు, కొండలు, కోనలు అన్నీ కూడా ప్రాణములు ఉన్నవే. వాటికి ఏమిటి అచేతన పదార్థములని చెప్పారు. చైతన్యం అన్నారు. దేవ, తిరియక్, మనుష్య, స్థావరములు అని చెప్పి విభాగాలు చూపించారు. అంచేత పురుష సూక్తంలో చెప్పుకునే ముందు ఈ శాంతి మంత్రం దేనికనమాట అంటే, మనం అంటుంటావే సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి, జనా అంటే జనులు మాత్రమే కాదు, సకల జీవరాశులు కూడా క్షేమం కలిగి ఉండాలి. ఇది అంటే ఒక హిందీ కవి చెప్పినట్టుగా, ఘట్ ఘట్ మే వసతి ప్రభు, కట్టు వచ్చిన మత్తు బోలురే. సకల ప్రపంచంలో ప్రతి అణువణువులో కూడా భగవతత్వం ఉందిరా, దేన్ని తక్కువగా చూడదు నాన్న అని చెప్పారే. ఆ విశ్వభావనకి ఈ శాంతి మంత్రం ప్రతీక అన్నమాట. అంటే సకల జనులు బాగుండాలి. అదే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటారు, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అంతే, నువ్వు ఎక్కడ అడుగు పెట్టావో, ఎక్కడ చూచావో, ఏది పట్టుకుంటున్నావో ప్రతిదీ కూడా దైవీమయమే, అది గుర్తుపెట్టుకో. శాండిల్య భక్తి సూత్రాలలో ఒక చోట అంటాడు, ద్వేషాదయస్తు నైవం, నీవు ఎవరిని కూడా ద్వేషించవద్దు, దూషించవద్దు, ఏ వస్తువుని తక్కువగా చూడవద్దు. సకల ప్రపంచము కూడా పరమాత్మ స్వరూపమే. ఈ స్వరూపాన్ని చెప్పేదే పురుష సూక్తంలో శాంతి మంత్రం మొదట్లోనే వస్తుంది. శాంతి మంత్రము దానికోసమని చెప్పి, ఇదే భగవద్గీతలో అద్వేష్ట సర్వభూతానాం అని చెప్తాడు. శంకరాచార్యుల వారైతే ఇంకొంచెం ముందుకెళ్ళి, నాన్న సంపూర్ణం జగదేవ నందనవనం, ఎక్కడో నందనవనం అంటే స్వర్గంలో ఉందనుకుంటున్నాము, లేదు నాన్న, నీ కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా సంపూర్ణం జగత్ ఏవ నందనవనం. సర్వేపి కల్పద్రుమాహ, చిన్న చిన్న మొక్కల దగ్గర నుంచి కూడా, గడ్డి పరకల దగ్గర నుంచి కూడా అవన్నీ కల్పవృక్షముల వంటివి. సర్వేపి కల్పద్రుమాహ గాంగే వారి సమస్త నివహ, ఎక్కడ నీటి చుక్క కనిపించినా కూడా అది గంగా నది, భగవత్ స్వరూపమని భావన చెయ్యి. ఈ భావనకి నాందిగా శాంతి పాఠాన్ని మనం చెప్పుకున్నాం. సహస్రశీర్ష